సూర్యాపేట జిల్లా వార్తలకు స్వాగతం. సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు చేయాలంటూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. తుంగతుర్తి నియోజకవర్గం బండరామాన గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. 20 రోజులు వచ్చినప్పటికీ కూడా ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు ప్రారంభం కాలేదు. అకాల వర్షాలు, తుఫాన్తో ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవుతుంది. ఏ ఒక్క అధికారి పట్టించుకోవట్లేదు, ఏ ఒక్క ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు, ఏ ఒక్క మంత్రి పట్టించుకోవట్లేదు. రైతులు పడిగాపులు కాస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సరే ఒక పాలసీని డిసైడ్ చేసి వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభించాలి, తడిసిన ధాన్యాన్ని కొనాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తల విషయానికి వస్తే యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి క్షేత్రంలో భక్తజన సందర్భంగా మారింది. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు వేకోజానించి ఆలయాన్ని చేరుకుని కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా యాదాద్రి ఆలయం అంతా కూడా విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించడంతో యాదాద్రి ఆలయం అంతా కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నల్గొండ జిల్లా వార్తల విషయానికి వస్తే నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో శిశు విక్రయాలు కలకలం రేపుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ వీడియోలు వైరల్ కావడంతో వెంటనే జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఇద్దరు కూడా ఘటనాస్థలం చేరుకుని విచారణ చేస్తూ ఉన్నారు. తిరుమలగిరి సాగర్ మండలం ఎల్లాపురం తండాలో కొర్ర పార్వతి, కొర్ర బాబు అనేటువంటి ఇద్దరు దంపతులకు 4 ఆడపిల్లలు పుట్టడంతో చివరిగా పుట్టినటువంటి 2 ఆడ శిశువులను విక్రయిస్తున్నట్టుగా కూడా ఆ వీడియోలో ఉంది. దీంతో ఆ వీడియోల ఆధారంగా విచారణ చేస్తూ ఉన్నారు పోలీసులు, సంక్షేమ శాఖ సంబంధించిన అధికారులందరూ కూడా. అయితే నెల రోజుల క్రితం ఈ వ్యవహారం జరిగినట్టుగా విచారణ వెల్లడింది. గుంటూరు సంబంధించినటువంటి కొద్దిమంది ముఠాలు ఇక్కడ చేరి పేద గిరిజనులను ఆసరాగా చేసుకుని అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని అమ్ముతుండగా కూడా విచారణ వెల్లడింది. ఈ వీడియోల ఆధారంగా మధ్యవర్తులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు, అదేవిధంగా దళారులను కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. గుంటూరు జిల్లా కూడా ఒక కమిటీని పంపించి అక్కడ ఎక్కడెక్కడ శిశువులు అమ్మారో, ఎవరెవరికి అమ్మినటువంటి విషయాన్ని కూడా లోతుగా విచారణ చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ వీడియోలన్నీ కూడా వైరల్ కావడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. చాలా రోజుల తర్వాత నల్గొండ జిల్లాలో అది కూడా గిరిజన ప్రాంతంలో శిశు విక్రయాల వ్యవహారం ఒక్కసారిగా తెరపైకి రావడంతో లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరొకసారి శిశు విక్రయాలు జరగకుండా లోతుగా విచారణ జరిపి మధ్యవర్తులపైన, దళారులపైన ఉక్కుపాదం మోపలాగా పోలీసులు లోతుగా విచారణ చేస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లాలో 154 మద్యం దుకాణాలకు టెండర్ల ప్రక్రియ డ్రా అనేది పూర్తయింది. 154 దుకాణాలకు డ్రా ద్వారా వారికి షాపులు కేటాయించారు. ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ స్వయంగా పాల్గొని ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా సీసీ కెమెరాల పరీక్షలో ఈ డ్రా ప్రక్రియ అనేది పూర్తి చేశారు. ఇక రేపటి నుంచి 1/6 అమౌంట్ కట్టిన వారందరూ కూడా షాపులు అలకేట్ చేస్తారు. ఎల్లుండి నుంచి వారందరూ కూడా మద్యం దుకాణాల వ్యాపారం చేసుకునేలాగా వారికి అనుమతి పత్రాలు ఇస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.